హాయ్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది కదా ఛానల్లో వీడియో పోస్ట్ చేసి. కొంచెం కాలేజ్ వర్క్ అండ్ స్టఫ్లో బాగా బిజీ ఉండే. ఈరోజు నుంచి టెక్నికల్గా వీడియోస్ వస్తాయి. టాపిక్ వచ్చేసి వై ఫ్రాన్స్. అసలు ఫ్రాన్స్ని కన్సిడర్ చేయవచ్చా స్టడీ అబ్రాడ్ విషయంలో, లేదా కన్సిడర్ చేయకుండా వేరే కంట్రీని కన్సిడర్ చేయవచ్చా అన్నది ఈ వీడియో పూర్తిగా మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద కీ పాయింట్స్ అండ్ కీ ఎలిమెంట్స్ వాట్ యూ గైస్ need to watch in this and what you guys need to look out deeply into the topic. First thing, ఫ్రాన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ టైప్లోనే చూడండి మీరు. ఒక ఇనిషియల్ గ్రోత్ లాగా ఒక యుఎస్ ఆర్ యూకే ఆర్ కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ వైస్గా చూడకండి ఫ్రాన్స్ అనే కాదు, అలాంటి యూరోపియన్ కంట్రీస్లో మీరు ఒక ఇనిషియల్ గ్రోత్ లాగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి యూరోపియన్ కంట్రీస్లో. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు ల్యాండ్ అవ్వగానే మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. లాంగ్వేజ్ బ్యారియర్ని మీరు ఎప్పుడైతే టేక్ డౌన్ చేసుకుంటారో మీకు ఇనిషియల్ గ్రోత్ ఉంటుంది. మీకు ఎప్పుడైతే లాంగ్వేజ్ రాదో ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో మీకు ఇనిషియల్ గ్రోత్ కావాలి అనుకుంటే ఫ్రాన్స్లో మీరు ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. యూఎస్, యూకే ఆర్ అదర్ ఎనీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మీకు ఎలాగంటే 1 month తర్వాత, 2 months తర్వాత, 3 months తర్వాత, 4 months తర్వాత మీకు ఒక పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. సో మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ అలా కవర్ చేసుకోవచ్చు. కానీ ఫ్రాన్స్ అలా కాదు. మీకు లాంగ్వేజ్ రాకపోతే 1 year అయినా 1.5 year అయినా కూడా మీకు పార్ట్ టైం జాబ్ దొరకడం చాలా కష్టం. ఇంకోటి, పార్ట్ టైం జాబ్ దొరికినా ఇక్కడ కాలేజ్ టైమింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే కాలేజ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. కొన్ని కాలేజెస్ వీక్కి 2 days ఉంటాయి, కొన్ని కాలేజెస్ 4 days ఉంటాయి, కొన్ని కాలేజెస్ మండే టు ఫ్రైడే ఉంటాయి. సాటర్డే సండేసే మీకు వర్క్ చేసుకోవడానికి అవుద్ది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మనమైనా లేదా వేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా, ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అయినా సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ సాటర్డే సండేసే వర్క్ చేసుకుందామని చూస్తారు. ఇక్కడ ఏమైంది అంటే ఈ సాటర్డే సండేస్ మనకి ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్లో మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి, సో సాటర్డే సండేస్ మనం ఇక్కడ వర్క్ చేసుకోవడం కష్టం వేరే వాళ్ళతో పోల్చుకుంటే, బికాస్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ లాంగ్వేజ్. సో ఫ్రాన్స్ అనేది ఇనిషియల్ గ్రోత్గా కన్సిడర్ చేయొచ్చు అంటే నేను ఇనిషియల్ గ్రోత్గా అస్సలు కన్సిడర్ చేయకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గానే చూడండి. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, ఇక్కడ మీకు రీసెర్చ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, ఇక్కడ మీ థీసిస్ కంప్లీట్ చేయడానికి గుడ్ లైబ్రరీస్ ఉంటాయి, మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి సెట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ వెల్ ప్లాన్ స్ట్రక్చర్ ఇక్కడ మీకు రెడీగా ఉంటుంది. సో మీరు ఫ్రాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే రండి, వెయిట్ చేయండి. ఒక 1 year 1.5 year స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మంచిగా. దాని తర్వాత మీరు జాబ్కి ట్రై చేయండి. అలాగే మీరు మీ సెట్ ఆఫ్ లైఫ్ని ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇనిషియల్ గ్రోత్గా అసలు మీరు ఫ్రాన్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రాన్స్నే కాదు, ఎలాంటి యూరోపియన్ కంట్రీని ఇనిషియల్ గ్రోత్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి అంటున్నానంటే, లాంగ్వేజ్ ఫస్ట్ ఇబ్బంది పడతారు. సెకండ్ థింగ్, ఇక్కడ కాలేజ్ టైమింగ్స్ వేరే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ థింగ్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని మీరు బ్రెయిన్లో పెట్టుకోండి మీరు ఫ్రాన్స్ వద్దాము అనుకుంటే. ఇప్పుడు అసలు జాబ్ దొరకదా? ఇక్కడ సస్టైన్ అవ్వచ్చా? మనం జాబ్ దొరకదా? అంత కష్టమా ఇక్కడ మనం సర్వైవ్ అవ్వడం? సింపుల్గా చెప్తా, మీరు 2 years స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేసి మంచిగా మీరు కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని లాంగ్వేజ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటే క్వైట్ ఈజీ. మీరు కనెక్షన్స్ లేకుండా, లాంగ్వేజ్ లేకుండా 2 years తర్వాత సస్టైన్ అయిదాము అనుకుంటే మాత్రం ఇట్స్ టఫ్. ఐఎమ్ టెలింగ్ యు గైస్, ఇట్స్ టఫ్. మీరు ఎంత బాగా కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారో ఇక్కడ మీకు అంతా ఈజీ. ఇంకోటి, ఇంటర్న్షిప్స్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. ప్రతి యూనివర్సిటీ, ఆల్మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అయినా పబ్లిక్ యూనివర్సిటీ అయినా మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయాలి. మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తేనే మీ డిగ్రీ వ్యాలిడ్ అవుద్ది, మీ మాస్టర్స్ డిగ్రీ ఇక్కడ వ్యాలిడ్ అవుద్ది. మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయకపోతే మీ మాస్టర్స్ డిగ్రీ ఇక్కడ వ్యాలిడ్ అవ్వదు. సో మీరు ఇంటర్న్షిప్ కంటే ముందే మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్ అప్లై చేసుకుంటున్నారో 3rd semester ఆర్ 4th semester విచ్ ఈస్ లైక్ ఫస్ట్ ఇయర్ మనం ఎలా ఇక్కడ వర్క్ చేయడానికి లీగల్గా అలవ్ లేదు ఇంటర్న్షిప్ చేయడానికి. సో 2nd year నుంచే మనకి అలవ్. సో అప్పటికల్లా మీరు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని, కనెక్షన్స్ డెవలప్ చేసుకొని రెడీగా ఉన్నారు అంటే, చాలామంది మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని ఫుల్ టైం జాబ్గా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఛాన్స్ ఉంటుంది. నేనేం చెప్తా అంటే, ఒక 1 year మీకు జాబ్ దొరికితే వెల్ అండ్ గుడ్ చేసుకోండి. జాబ్ దొరకకపోతే దాన్ని మీరు నెగిటివ్గా థింక్ చేయకుండా ఏమీ దొరకట్లేదు అని
మంచిగా లాంగ్వేజ్ పైన స్కిల్స్ పైన మార్కెట్లో నెక్స్ట్ దేనికి స్కోప్ ఉందా అని చెప్పి మంచిగా ఐడెంటిఫై చేసుకొని మీ అంతటి మీరు రికవర్ అవ్వడం బెస్ట్ కంపేరింగ్ టు బిఫోర్. లైక్ ఏమీ లేకుండా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం బెస్ట్. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, మెనీ స్టూడెంట్స్కి అదే చెప్తున్నా, ఫ్రాన్స్ని ఒక 2 years టైం ఇవ్వండి. మీ ఎడ్యుకేషన్ అయిపోయినంత వరకు టైం ఇవ్వండి ఫ్రాన్స్కి. ఇంకా మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే దెన్ యూ గైస్ కెన్ టేక్ ఎ డెసిషన్. ఫస్ట్ వచ్చేసి ఒక 6 months వచ్చేసి మాకు ఇక్కడ ఏమీ జరగట్లేదు అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్. ఇండియాలో ఉన్నప్పుడే మంచిగా 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ 1.5 year లివింగ్ ఎక్స్పెన్సెస్ మంచిగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి. మీతో పాటు అమౌంట్ అకౌంట్లో తెచ్చుకొని మీరు థింగ్స్ అబ్జర్వ్ చేయండి, నేర్చుకొని ఇక్కడ ముందుకు ఫార్వర్డ్ అయితే ఐ థింక్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. దొరికితే ఈ 1.5 yearలో ఐ థింక్ ఇట్స్ ఆసమ్. దొరకకపోతే మాత్రం మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటా, స్కిల్స్ నేర్చుకుంటా, అండ్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని ఫార్వర్డ్కి వెళ్తే చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంటర్న్షిప్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ ఇంటర్న్షిప్ మోస్ట్ 70 to 75% ఆఫ్ ద జాబ్స్ మీకు ఇంటర్న్షిప్లో నుంచి ఆ ఇంటర్న్షిప్ జాబ్స్ ఫుల్ టైమ్గా కన్వర్ట్ అవుతాయి. సో మీరు ఇంటర్న్షిప్ని ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటారో అంత బ్రో. మరి ఏ లాంగ్వేజ్లో ఉంటుంది మా కోర్స్, సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. కాలేజ్ అంటే మీకు ప్రతిదీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు ప్రతి టీచర్స్ ప్రొఫెసర్స్ మీ సబ్జెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే అసైన్మెంట్ వైజ్గా మార్క్స్ ఇస్తారు. మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తే దాని ప్రకారంగా మార్క్స్ ఇస్తారు. ఎగ్జామ్స్ రాయాలి, కొంతమంది ఎగ్జామ్స్ రాయాల్సిన పని లేదు. అకార్డింగ్ టు ద కాలేజ్ సిస్టమ్ ఇట్ ఈస్ డిజైన్డ్. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. బట్ బయట ఎవరు ఇంగ్లీష్ మాట్లాడు, వచ్చినా కూడా మాట్లాడరు ఇక్కడ. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రాదు, ఇక్కడ ట్రై చేయరు. కానీ నేనేం చెప్తా అంటే మీకు ఇంకా 4 months టైం ఉంది, 6 months టైం ఉంది, ఇంకా అప్లై చేసుకుంటున్నారు, వద్దాం అనుకుంటున్నారు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇండియాలో ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చాక నేర్చుకోవడానికి స్కోప్ ఉండదా అంటే అది మీ చేతిలో ఉంటుంది. మీరు పార్ట్ టైం కాన్సన్ట్రేట్ చేయకుండా 1 year కాలేజే కాన్సన్ట్రేట్ చేస్తూ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే రండి. నేను రావద్దనట్లే, ఇక్కడికి రండి. మీరు ఓపెన్గా చెప్తున్నా, వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు స్కిల్స్, లాంగ్వేజ్ ఒక 2 years టైం ఇచ్చి రెండింటికి మీ అంతటి మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ పెట్టుకుంటే మీ బ్రెయిన్ పైన మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఎక్కువ కంపేరింగ్ టు US, UK, ఆస్ట్రేలియా ఆర్ ఎనీ అదర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఆర్ ఎల్స్ ఇండియా కన్నా ఫ్రాన్స్లో జాబ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది మీకు అంటే. సో ఐ సే ఇంగ్లీష్తో పూర్తిగా మీరు స్టడీ కంప్లీట్ చేయగలరు, ఇంకేమైనా కంప్లీట్ చేయగలరు. కానీ ఆఫ్టర్ 2 years ఆర్ ఆల్సో యూ విల్ సఫర్. సో టైం ఇచ్చి మీ అంతటి మీరు బ్రెయిన్లో థింగ్స్ని ప్రాసెసింగ్ చేసుకొని నేర్చుకుంటే స్కోప్ ఉంటుంది ఇక్కడ. సో గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. బికాస్ మీరు ఎక్కడో దూరం నుంచి thousands of miles, thousands of kilometers ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే మీకు కనబడిపోద్ది. ఏది ఇంగ్లీష్లో ఉండదు, ప్రతిదీ ఫ్రెంచ్లోనే ఉంటుంది. మీకు వర్డ్స్ అర్థం కాదు. మీకు బేసిక్ ఫ్రెంచ్ మీరు హలో, హాయ్, అది ఇది అని చెప్తారు. కొంతమందికి అర్థమైద్ది, కొంతమందికి అర్థం అవ్వదు. సో నేను ఏం చెప్తానంటే ప్లాన్ థింగ్స్ వైస్లీ. ఫైనాన్సెస్ని ఎంత ప్లాన్ చేసుకుంటే అంత మంచి. ఫైనాన్సెస్ని ఎందుకు మంచిగా ప్లాన్ చేసుకోమంటున్నా అంటే ఫస్ట్ థింగ్, మీ ఫైనాన్సెస్ ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో థింగ్స్ అనేవి మీ కంట్రోల్లో ఉంటాయి. అరే 40 lakhs 50 lakhs కాలేజ్, పెద్ద కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే ఏమీ ఉండదు ఇక్కడ. మీరు ఎంత పెద్ద కాలేజెస్ అయితేనా, ఎంత చిన్న కాలేజెస్ అయితేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంప్లీట్లీ ఆన్ యువర్ టాలెంట్, ఆన్ యువర్ కనెక్షన్స్, ఆన్ యువర్ లాంగ్వేజ్. మీకు ఈ 3 ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో మీరు పెద్ద కాలేజెస్ చదివినా, చిన్న కాలేజెస్ చదివినా ఇక్కడ మార్కెట్ బాగానే ఉంటుంది, ఈజీగా గెట్ ఆన్ చేయగలరు. సో ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోవాలంటే మంచి తక్కువ ఫీజులో ఉన్న బడ్జెట్ ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది డే మనకి బ్రెయిన్ మీద ఎప్పుడైనా ప్రెజర్ పడేది ఏంటంటే మనీ పైన. మనకి ఎప్పుడైతే మనీ, ఫైనాన్సెస్ పై ప్రెజర్ పడుతుందో ఆటోమేటిక్గా మనకి కామ్, పీస్ఫుల్ బ్రెయిన్ ఉండదు. థింగ్స్ ఏవి మన కంట్రోల్లో ఉండవు. సో నేను ఏం చెప్తాను అంటే మీ ఫైనాన్సెస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, మీ కాలేజ్ ఫీని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ని ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇవి ఎప్పుడైతే మీ కంట్రోల్లో ఉంటాయో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. అసలు మీకు ప్రెషర్ ఉండదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రెషర్ ఫీల్ అయ్యేది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే. బికాస్ చాలామంది లోన్ పెట్టుకొని వస్తారు, కొంతమంది లోన్ పెట్టుకొని రారు, కొంతమంది సేవింగ్స్ పైన వస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. కానీ మోస్ట్ ఆఫ్ ద 80 to 85% ఆఫ్ ద పీపుల్ లోన్ పెట్టుకొనే వస్తారు. సో ప్లాన్ వైస్లీ, ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ వైస్లీ బిఫోర్ కమింగ్ టు ఫ్రాన్స్ ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీ. అది నేను స్ట్రాంగ్గా ఇచ్చే సజెషన్. నేను ఈ 1 month 40 days
చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందంటే అదే. సింపుల్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ ప్రాపర్లీ. మీరు ఎప్పుడైతే అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. మీ కంట్రోల్ ఉన్నాయంటే మీ బ్రెయిన్ వర్క్ అవుద్ది, మీ డెసిషన్స్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది.